గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనేది పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం గ్రామాల పరిశుభ్రతకే పరిమితం కాకుండా తడి మరియు పొడి చెత్త శాస్త్రీయంగా వేరు చేయడం, తద్వారా అదనపు ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని దాట్ల సుబ్బరాజు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసి సేకరించిన చెత్త నుండి సంపదను సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని వివరించారు. గ్రామాలను సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని, తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఆ రోజు తలపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలు దాన్ని పూర్తిగా ఆ డంపింగ్ యార్డ్లు కూడా పడగొట్టేసిన దాఖలా మనం అందరం కూడా చూసాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వంలో మన గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలి, గ్రామాల్లో ఎక్కడ చెత్త పేరుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక ప్లాంట్ కట్టడం జరుగుతుంది. ఏదైతే చెత్త ఉందో చెత్త అంతా కూడా కలెక్ట్ చేసుకెళ్ళి అక్కడ సెగ్రిగేట్ చేసి దాని నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, దాని నుంచి మరి ఎరువులుగా తయారు చేయడం కానీ, పెంటకిని తయారు చేసి దాని ద్వారా కూడా ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలన్న ఉద్దేశంతో మరి ప్రతి జిల్లాకి ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టి అక్కడ మనం చెత్త పేరుకొని చెత్త అంతా కూడా మన లారీల్లో డబ్బు చేసి మరి అక్కడ శుద్ధి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదైతే రిక్షాలు ఇచ్చామో రిక్షాలు కాబట్టి మరి తడి చెత్తని పొడి చెత్తని మన గ్రామాల్లో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి పట్టుకెళ్ళి ఏదైతే షెడ్లు ఉన్నాయో ఆ షెడ్లో దాన్ని కూడా సెగ్రిగేట్ చేసి గతంలో మనందరూ వెర్మీ కంపోస్ట్ కూడా తయారు చేసి అమ్మడం జరిగింది ఇదే తాళరావు మండలంలో. మరి దాన్ని మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత శ్రద్ధతో ఏదైతే గ్రామాల్లో చెత్త పెరిగిపోయి దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి క్లియర్ చేయాలని చెప్పి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ప్రత్యేక శ్రద్ధ పెట్టి గ్రామాల్లో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, వస్తువులు, పరికరాలన్నీ కూడా ఇచ్చి స్వచ్ఛ గ్రామాలుగా చేయాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పే సంకల్పంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ తాళరావు మండలం అన్ని గ్రామాలకి మన కూటమి నాయకులందరూ పాత్రికేయ సమక్షంలో ఈ రిక్షాలు ఇస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని, అదేవిధంగా అధికారులు మరి ప్రజాప్రతినిధులు కూడా సద్వినియోగం చేసుకుని మన గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.